హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం పిల్లల కోసము హైట్ పెరగాలని చెప్పేసి హెల్దీ ఉండాలి, హెల్దీ ఫుడ్ అని, విటమిన్ ప్రోటీన్స్ అని పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చి పెడుతూ ఉంటారనమాట. అలాంటి అవసరం లేకుండా నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్లోనే మీకు తేడా అనేది వస్తుందన్నమాట పిల్లల్లో. దీంట్లో ప్రోటీన్, విటమిన్, కాల్షియం అన్నీ ఉంటాయన్నమాట. అయితే వీటిని ఏం చేయాలనేది వీడియో పూర్తి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. పెద్ద పని ఏం లేదనమాట, మనం పెద్దగా చేసి పెట్టేది. అయితే పప్పులు ఉంటాయి కదా, పప్పులను అయితే నానబెట్టి పిల్లలకి తినిపించాలన్నమాట. రోజంతా నానబెట్టి నైటు ఒక క్లాత్లో కట్టేసి ఉదయం తీస్తే మొలకెళ్తాయి. ఆ మొలకెత్తిన పప్పులు పిల్లలకి పెట్టాలన్నమాట. అయితే ఫస్ట్ అయితే పప్పులు అయితే నానబెడుతున్నాను అనమాట. అంటే రోజంతా నానబెట్టి నైటు ఒక క్లాత్లో బిగ్గర కట్టేసి తెల్లారుజామున మొలకలు వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను నీట్గా శుభ్రంగా మంచిగా కడిగేసుకుంటున్నాను అనమాట. కడుక్కున్న తర్వాతకి వాటర్ పోసి ఒక రోజంతా నానిన తర్వాతకి నైట్కి అలా అయితే కట్టాలన్నమాట. అయితే పప్పులు వేరు కాకుండా ఇలా ఒక్క దాంట్లోనే నానబెట్టినమాట. వేరు అయితే మంచిగా ఉంటుంది, వేరు కట్టుకోండి. ఎందుకంటే నేను తొందర అంటే అలా 1-2 కలిపిన అనమాట. ఇక అందుకని చెప్పేసి వాటిని వేరు చేయలేను కాబట్టి అలానే ఉంచేసిన. ఎందుకంటే పెసరపప్పు, మినపప్పు తొందరగా వస్తుంది అనమాట. కొంచెం శనగలు ఏమవుతుందంటే లేటుగా వస్తాయి. మరీ ఎక్కువ మొలక రావాల్సిన అవసరం లేదనమాట. నానబెట్టి కొంచెం మామూలుగా వచ్చినా సరే ఏం కాదు. ఇట్లా నానబెట్టిన పప్పులు మనకు కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలకే కాదు, మనం కూడా తినొచ్చు, చాలా మంచిది, హెల్దీ ఫుడ్. ఇట్లా చిప్స్, బయట ఫుడ్ కంటే ఇలా మంచిగా రోజు ఒక్కొక్క పప్పు మంచిగా నానబెట్టి మొలక వచ్చేలాగా చూసుకొని పిల్లలకైతే తినబెట్టాలన్నమాట. ఇంకోటి, ప్రతి ఒక్క పప్పు నైట్ నానబెట్టుకొని ఉదయం వండుకొని కూడా తినొచ్చు అనమాట. అట్లా కూడా మంచిదేను, ఎందుకంటే మనకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అందుకని చెప్పేసి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఒక కర్చీప్లో అయితే గట్టి అయితే కట్టేసుకుంటున్నాను అనమాట. వాటర్ లేకుండా గట్టి అంటే గాలి పోకుండా మంచి బిగ్గర గట్టి అయితే కట్టేసేయాలన్నమాట. అక్కడ ఎక్కడి నుంచి కూడా గాలి లేకుండా కట్టేయాలి. అట్లా తొందరగా అయితే మొలకైతే వస్తుంది అన్నమాట. ఇది 100% ఈ వీడియో చూసి చాలామంది ఇట్లా పిల్లలకి ఈ విధంగా చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో విధంగా మీకు వీడియో ఉపయోగపడే విధంగా నేను ట్రై చేస్తాను. ఇదన్నమాట వీడియో వచ్చేసి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో చాలామందికి ఉపయోగపడకపోయినా సరే, నావి చూసిన వాళ్ళు ఇద్దరు చేసినా కానీ గ్రేటే కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక నేను నైటు ఇట్లా కట్టిన కదా బిగ్గరగా, ఒక దారం తీసుకుని అయితే కట్టిన. ఇప్పుడు ఉదయం లేచిన తర్వాతకి మొలక ఎలా వచ్చినాయో చూడండి. ఇగో ఇలా అయితే వచ్చినాయి. శనగలు అయితే రాలేదు, నేను చెప్పిన కదా శనగలు రావని చెప్పేసి. ఈరోజు ఉదయం ఇవి వచ్చినాయి కదా, సాయంత్రం వరకు ఈ శనగలు కూడా వస్తాయి అన్నమాట. ఇక ఇదన్నమాట, మొలకైతే వచ్చినాయి. వీటిని పిల్లలకైనా మనమైనా తినవచ్చు. అయితే ఇది చాలా వరకు తినరనమాట పిల్లలు, అస్సలు తినరు. మొలకెత్తినవి చూడండి, అస్సలు పిల్లలు తినరు. ఈ మొలకెత్తిన దాంతో ఇంకో విధంగా కూడా పిల్లలకైతే పెట్టవచ్చు అనమాట. నేను మరో వీడియోలో అయితే చేసి చూపిస్తాను. మీరు ఎంతమంది చూస్తారు, ఏంటి లైక్స్ ఎంతమంది కొడతారు అనేది, దాన్ని బట్టి నీకు మళ్ళీ మరొక వీడియో అయితే చేస్తానన్నమాట. అంటే ఇది ఎట్లా అంటే చేదులాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకి ఎట్లా ఉండాలంటే స్వీట్గా ఇట్లా ఉంటేనే తింటారు. అది ఏమైందంటే పచ్చివి మొలకెత్తినాయి కాబట్టి ముక్క వాసన వస్తుంది, చేదు వస్తుంది, తినలేరు అనమాట.
అలా అని చెప్పేసి తినకుండా ఉంచలేం కదా, ఎలాగైనా వాళ్ళకి తినబెట్టాలి. కాబట్టి వీటిని ఇంకో విధంగా చేస్తే చాలా మంచిగా అయితే తింటారు. నేను అది కూడా ఈ వీడియోలో చేద్దాం అనుకున్నా, కానీ మా పిల్లలైతే ఈ మొలకలు అయితే తినేసిరనమాట, చేయడానికి కుదరలేదు. అందుకని చెప్పేసి ఈ వీడియోకి వ్యూస్ ఎట్లా వస్తుంది ఏందనేది చూసి నేను ఈ మొలకలు మళ్ళీ వేరే విధంగా చేసి చూపిస్తానన్నమాట కంపల్సరీగా. ఓకేనా, ఇదనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్